హల్లెలూయా. ప్రియులారా, దేవుని కృపను బట్టి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ భాగంలోకి మనం వచ్చి ఉంటున్నాం. ఇది వరకు ఈ 40 దినాల ఉపవాసాలలో 26 దినాలు పూర్తి చేసుకొని 27వ దినంలోకి మనం ప్రవేశించుంటున్నాం. దేవుని కృప మన యందు ఉండులాగున ఎంతో ఆసక్తితో విశ్వాసంతో మన ప్రార్థన విన్నపాలు దేవుని పాదసన్నిధిలో ఉంచి దేవుని సహాయాన్ని పొందుకుంటూ వస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడానికి దేవుని వాటల్లో నుంచి 58వ అధ్యాయమును ధ్యానం చేస్తున్నాం. అంచేత చాలా జాగ్రత్తగా ఆసక్తితో దేవుని మాటల వైపు మన హృదయాలను త్రిప్పుకుందాం. ఈ యెషయా 58వ అధ్యాయములో 7-8 వచనాలు మనం చదువుతున్నప్పుడు 8వ వచనములో అలాగున నీవు చేసిన ఎడల కొన్ని విషయాలు తెలియపరచడం జరిగింది. మొదటి భాగంలో దేవునికి నచ్చని వాటినన్నిటిని విడిచిపెట్టమనియు, రెండవ భాగంలో దేవునికి ప్రియమైన ఇష్టమైన పేదలు, విధవరాండ్లు, దిక్కులేని వారు, రక్త సంబంధులు, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయపడడం అనేది దేవుడు కోరినటి విషయంగా కనిపిస్తుంది. నచ్చని వాటిని విడిచిపెట్టడం, దేవునికి ఇష్టమైన సంతోషాన్ని కలిగించే వాటిని చేయడం, ఇలా అన్నీ చేస్తూ వచ్చినప్పుడు, అలాగూ చేసినప్పుడు వారి ఉపవాసాల ప్రార్థనలను దేవుడు విని దేవునికి నచ్చిన, దేవునికి ఇష్టమైన ప్రార్థన అనుభవాలు కలిగిన వారని గుర్తెరిగి దృష్టి ఉంచి వారికి కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వడానికి ప్రభు వాగ్దాన రూపంగా తెలియపరుస్తున్నాడు. అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలెను ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని నిన్నటి దినంలో మనం ధ్యానించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క ప్రార్థనల వైపు దేవుడు తిరిగి మనకు వాక్యానుసారమైనటి వెలుగుకరమైన జీవితానికి మనకు అవకాశం కల్పిస్తారు. వాక్యులు చెప్పాడు, నీ వెలుగు, నీ సత్ప్రవర్తన ఏం చేశాడు? ఈ వెలుగు అనే దానికి చూడండి, ఒక వాక్యం చూద్దాం. మత్తయి 5:16లో ప్రభువు వారి యొక్క వెలుగును ప్రకాశింపచేయమన్నాడు. 5:16లో మీ సత్క్రియలు మనుషులు చూచి నట్లు. చూడండి, పైనేమో సత్క్రియలు అన్నారు, కిందేమో వెలుగు అన్నారు. అంటే నీవు నాకు నచ్చని వాటిని విడిచిపెట్టి నాకు నచ్చేంటి
సహాయ కార్యక్రమాలు లేని వారికి నువ్వు చేసావు కాబట్టి నీవు సత్క్రియ చేసినావు. ఆ సత్క్రియలు అనబడే వెలుగు ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది చదవండి అక్కడ. యెషయా 58:8 మనం చదువుకున్నాం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు చదవండి. ఎడల వేకువ చుక్కవలే ఉదయించును. హల్లెలూయా. ఏంది అది వేకువ చుక్క? వేకువ చుక్క అంటే ఎవరు తెలిసిన? యేసు ప్రభు. అట్లని 22:16 ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు. 22:16 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు 22:16 యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇప్పుడు వేకువ చుక్క అంటే ఎవరు? యేసు ప్రభువు వలె నీవు నడుచుకుంటావు అన్నారు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో. ఇప్పుడు యేసు ప్రభు అంటే ఎవరు? అది అయిపోయింది. ఇప్పుడు వేకువ చుక్క అంటే యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు అంటే మళ్ళీ వెళ్దాం. 2 పేతురు పత్రిక పాఠం 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. మరియు ఇంతకంటే ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారు వేకువ చుక్క ఉదయించే వరకు ఆ వాక్యము దీపమై ఉన్నది. మీకెంతో మేలు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు అంటే? అది వేకువ చుక్క అంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే వెలుగిచ్చు దీపమై ఆ వాక్యం ఉంటుంది. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనములో చెప్పబడుతుంది, ఆ వాక్యములో జీవమున్నది, ఆయనలో జీవముండెను. అది చాలు చాలు. ఇప్పుడు ఆయన ఏమన్నారు? యోహాను 8:12 ఏమన్నారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువారు నడువక జీవపు వెలుగు కలిగి ఉండునెను. హల్లెలూయా. ఇప్పుడు వేకువ చుక్క అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటే ఎవరు? వాక్యం. ఇప్పుడు నీవు అలాగూ చేసిన ఎడల నీ వెలుగు అంటే నీ క్రియలు. వేకువ చుక్క వలె అంటే వాక్యానుసారమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. వాక్యానుసారమైన క్రియలు. వాక్యానుసారమైనది అంటే ఏంది? దేవుడు చెప్పినది. అది వద్దంటే అది చేయవు, ఇది చేయమంటే ఇది చేస్తావు. ఇదే వాక్యానుసారమైనది. ఇది యేసు ప్రభువు చేసింది. కాబట్టి నీ వెలుగు వేకువ చుక్క వలెను ఉదయించు కనిపిస్తుంది. అప్పుడు నీకు స్వస్థత శీఘ్రముగా వస్తుంది. స్వస్థత అంటే ఏంటి? ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన, ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణ నీచును.
అప్పుడు నీకు మనసు మారుతుంది, శరీరము కూడా ఏమైపోతుంది? శుభ్రంగా పెట్టుకుంటావు. ఆత్మకును శరీరమునకును కలిగిన కల్మషముల నుండి మనము పవిత్రం చేసుకుంటాం. అప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యి, ఏమవుతుంది? తప్పకుండా నీకు సహాయం అనుగ్రహించు. కాబట్టి నీవు ప్రభువు చెప్పిన దానిని అనుసరించి వద్దన్న దానిని విడిచిపెట్టి చేయవలసిన దానిని చెప్పినప్పుడు చేసిన ఎడల, అలాగూ చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. అంటే యేసు ప్రభువులాగా వాక్యానుసారముగా నువ్వు జీవిస్తావు. కాబట్టి ఆ వాక్యము ఏమవుతుందంటే నీకు స్వస్థతనిస్తుంది, మనస్సును మారుస్తుంది, హృదయాన్ని మారుస్తుంది. పాత ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని ఏం చేస్తుందంటే ఈ వాక్యము నిన్ను కడిగేస్తుంది, పవిత్రంగా ఉంటావు. ఈ వాక్యం అలా ఉంచుకొని యెషయా గ్రంథం 52వ అధ్యాయం 59వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచుచున్నది గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. చూసారా? కాబట్టి వీళ్ళ ప్రార్థన అక్కడికి వెళ్ళడం లేదు. ఇప్పుడు నీ పాపమే కదా ప్రార్థన వెళ్ళకుండా అడ్డకిచ్చేది. ఇప్పుడు పాపాలన్నీ పరిశుద్ధం చేసుకునేసిన తర్వాత అప్పుడు నీవు పిలువగా నీకు నేను ఉత్తరం ఇస్తాను. అందుకోసమే ఈ ఉపవాసాలలో ప్రత్యేకించి ఆయన అంటున్నాడు, వాళ్ళు పొరపాటు ప్రార్థన చేశారు. ఎక్కడ? యెషయా 58:1-5 వరకు పొరపాటు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. చాలామంది ఇప్పుడు కూడా చేస్తున్నారు అటెండ్. యెషయా 58:6, 7, 8 దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన, అనుకూలమైన ఉపవాస ప్రార్థన. ప్రీతికరమైన ఉపవాస ప్రార్థన. 6, 7, 8 వచనాలలో ఏం చేస్తున్నారంటే ఇంకా చెప్పాలంటే 9వ వచనం కూడా దాంట్లోకే కలుపుకోవచ్చు. ఇది దేవునికి ప్రీతికరమైన, ఇష్టమైన, అనుకూలమైన ఉపవాసం. నీవు చెడు గుణగణాలను, వేషధారణను, తిరుగుబాటుతనాన్ని, ఏంటి గొడవలు, జగడములు, కలహములు, ఇలాంటి వాటికి అన్నిటికీ దూరంగా ఉండి దిక్కులేని వారికి, విధవరాండ్లకు, రక్త సంబంధులు ఇబ్బందులలో ఉన్న సంఘపు దేవుని బిడ్డలకు, వస్త్రహీనులకు వస్త్రములిచ్చుటయు, ఆహారము లేని వారికి ఆహారమును ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నారు. ఇప్పుడు ఇలాగ చేస్తూ వస్తున్నప్పుడు నీకు స్వస్థత వచ్చేసింది. శీఘ్రముగా నీకు స్వస్థత లభించను అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వు మారిపోయావు, నువ్వు ప్రభు బిడ్డవైపోయావు. ఒకప్పుడు వేషధారంతో జీవించి ఉంటున్నావు, ఒకప్పుడు ప్రభువును గూర్చి తెలియదు, ప్రభు వాక్యాల గురించి తెలియదు, నామకార్థపు క్రైస్తవపు జీవితంలో ఉన్నావు. ఇప్పుడు ఇలాగంతా చేసుకుంటూ వచ్చినప్పుడు నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది. క్రీస్తులాగా వాక్యానుసారమైన జీవితంలోకి వచ్చేసావు కాబట్టి నీకు స్వస్థత శీఘ్రముగా వచ్చేసి మారిపోతావు. ఆరోగ్యం నీ సొంతం. ఏంటి? నీ హృదయానికి స్వస్థత వచ్చేసి, నెమ్మది వచ్చేసి. మనం పాడుకుంటున్నాం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యము నెమ్మదినిస్తుంది, వాక్యము హృదయాన్ని కడిగేస్తుంది, వాక్యము స్వస్థ బుద్ధిని కలుగజేస్తుంది.
వాక్యము ఘోరమైన మోసకరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని మార్చేస్తుంది. నీకు స్వస్థత వచ్చింది. నువ్వు పిలువు, దేవుడు నిన్ను ముడతాడు. అప్పుడు చేసిన దేవునికి విరుద్ధమైన ప్రార్థనలు కూడా ఆయన మన్నించి ఇప్పుడు మారినాడు, ఇప్పుడు బాగున్నాడు, మనం చెప్పింది విన్నాడు, కాబట్టి నీకేం కావాలో చెప్పు, నీకు ఇస్తాను. అసలు దేవుని యొక్క విధానాలు ఏంటి, దేవుడు ఏం చెప్తున్నాడనే దాన్ని వినకుండా పెడచెవిని పెట్టేసి కొంతమంది వాళ్ళకి ఇష్టానుసారంగా బ్రతికేసి దేవుని మందిరాలకు వెళ్ళిపోయి దేవుని సంఘాన్ని కూడా పాడు చేసే రీతిలోకి తయారైపోతున్నట్టే కాలంగా కనిపిస్తుంది. జనాల్లో మనం చూస్తుంటున్నాం కొంతమందిని. పైకి మాత్రం భక్తి కలిగిన వారి వలె శుభ్రంగా బాగా ఏమీ తక్కువ లేని వాళ్ళుగా నటిస్తారు. అంతా దేవునికి సంబంధించింది ఏమి ఉండదు, లోకానికి సంబంధించిందే ఉంటుంది వాళ్ళ దగ్గర, దేవునికి సంబంధించింది కనిపించదు. ఎంత ఏ కోశానా వాళ్ళు నోరు తెరిచినా వాళ్ళు చక్కగా జీవిస్తున్నారనే చూచేదానికి అక్కడ ఏం కనిపించదు, అంతా దేవునికి విరుద్ధమైనవే. అలాంటి వాటిని ఏం చేయాలంట, కనిపెట్టుకోవాలి. నిన్ను స్వస్థపరచువాడు దేవుడే. హిజ్కియాని స్వస్థపరిచినాడు. హిజ్కియా దేవుని దృష్టికి ఇష్టమైనగా నడుచుకున్నాడు. ఆయన ప్రార్థన సక్సెస్ చేయబడింది. ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినాడు. ఆయన అన్నాడు, నీ దృష్టికి ఇష్టంగా నేను ఎట్ట నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అలా ప్రార్థన చేయగలగాలి. అలా ప్రార్థన చేయడానికి తయారవ్వాలి, సిద్ధపడాలి. అవన్నీ లేకుండా మనం ఊరికే ఉపవాస ప్రార్థనలు అనుకుంటే అది కూడా ఒక దండనతో కూడినది. ఈవెన్ ప్రభు బల్ల తీసుకునేటప్పుడు కూడా మార్చుకొని తీసుకోండి బాగుంటారు అంటే కూడా సరే, కఠినంగా దాన్ని కావాలనే తీసుకొని రోగులను బలహీనులైపోతూ ఉన్నారు. ఎంత దూరాన దైవజనుల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నా, గద్దిస్తూ ఉన్నా, ఖండిస్తూ ఉన్నా, బుద్ధి చెప్పుతూ ఉన్నా, ప్రేమపూర్వకముగా దయాపూర్వకంగా బ్రతిమలాడుకొనుచున్నాను అన్న రీతిగా కూడా దేవుని వాక్యాలను అందిస్తుంటారు ప్రభు సంఘంలో. అంత బతిమలాడి చెప్పినా, ఖండించి చెప్పినా, గద్దించి చెప్పినా, బుద్ధి చెప్పి చెప్పినా కూడా మారని జీవితాలు చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళని ఆయన మన్నించడు. వారిని ఏం చేస్తాడంటే రోగులుగా చేసేస్తాడు, బలహీనులుగా చేసేస్తాడు, సైతానుకు కూడా అప్పగిచ్చేస్తాడు. ఎవరికి? దేనికి? దండించడానికి. అది 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో ఆ మాట చెప్పబడి ఉన్నది. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారికి అందరికీ మా శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అలాగే కదా పాత నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు రాజును దేవుడు వదిలేశాడు. దేవుని ఆత్మను దర్శించినట్టి ఆ సౌలు తరువాత దేవుని ఆత్మను కోల్పోయి దురాత్మ ప్రేరేపితుడై పీడితుడై జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఆ కాలాల్లో ఉపవాస ప్రార్థనలు కూడా చేశారు. అయినా కొంతమంది ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధికి చేరల. ఈ దినాల్లో కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు. అయినా వాళ్ళ ఉపవాస ప్రార్థనల్లో వాళ్ళకేం మేలే. వాళ్ళు డెవలప్ అయ్యిందే లేదు, వాళ్ళ దాఖలాలు లేవు, వాళ్ళ కుటుంబంలో మార్పులు ఉండవు, వాళ్ళ జీవితంలో మార్పులు ఉండవు. నిజమైన ఉపవాస ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. తర్వాత అలాగూ చేసిన ఎడల ఏం జరుగుతుంది చూడండి, నీ నీతి నీ ముందర నడుచును. హల్లెలూయా. నీ నీతి నీ ముందర నడుచును. నీ నీతి క్రియలు, మళ్ళీ
నీ నీతి క్రియలు నీ ముందు పోతుంటాయి. నువ్వు చేసిన పనులు చెప్పుకుంటారు 10 మంది. నువ్వు ఆడ వస్తున్నావు అనుకో, ఇక్కడ చెప్తుంటారు, అది ఎంత చాలా మంచోడు, బాగానే ఉంటాడు. నీకు ముందుగానే నీ వాక్కు పోయి ఉంటుంది, నీ క్రియలు పోయి ఉంటాయి, నీ ప్రవర్తనను గూర్చి చెప్పుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు అంటున్నాడు, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశమును నెరవేర్చినవాడు. ఆయన క్రియలు, ఆయన నీతి అక్కడ చెప్పుకోవడానికి ముందరగా పోతుంది. నీవు నడిచిన వాక్యానుసారమైన జీవితం దేవుని దగ్గరికి పోతుంది ముందుగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనమును చదువుదాం. అంతటా మృతులు ధన్యులని వ్రాయమని ఇంటిని నిజమే మాని పొందుదురు. హల్లెలూయా. వాళ్ళతో పోతుంది వాళ్ళ క్రియలు. హల్లెలూయా. వెంట పోయిందా, ముందు పోయిందా? చెప్పు, ముందు పోయిందా, వెంట పోయిందా? భలే తెలివయ్యా సత్యరాజ్ పాస్టర్. నీ నీతి నీ ముందర నడుచును. ఇక్కడ ఏమైంది? వారి వెంట పోయింది. వెంట పోవడం అంటే ఏంది? వెనకపోవడమా, ముందు పోవడమా? వెనకాల పోవడం అంట. నన్ను వెంబడించండి అన్నాడు యేసయ్య, కూడా పోవడం అంట. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంది? నీ నీతి మళ్ళీ రావాలి. నీ నీతి ఇప్పుడు అక్కడ ఎట్టపోయింది? ముందర పోయిందా, ఎట్టపోయింది? వెంట అంటుంటే ఇప్పుడు చదువు మళ్ళీ. ప్రకటన అంతటా మృతులు ధన్యులని వ్రాయమని. హల్లెలూయా. మళ్ళీ చదువు. అంతటా ఇప్పుడు బుక్కులో రాసినారాడా? ఏడ రాసినారు? నీ క్రియలు ముందుగా వెళ్ళిపోయినాయాడా, కాబట్టి అక్కడ బుక్కులో రాశారు. ఇప్పుడు ముందు పోయిందా, వెనకపోయిందా? ముందు పోయింది. క్రీస్తునందున్న వారికి ఎందుకు శిక్ష లేదు? ఇక్కడ 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 జరిగిన క్రియలు అక్కడ ఏమిటి? దావీదు అన్నాడు, నా సంచారములు నీ కవిలలో లిఖించబడినవి కదా. ఇప్పుడు నువ్వు బ్రతికుండేటప్పుడే నీ క్రియలన్నీ అక్కడ రాసి పెట్టేసింది. ముందు వెళ్ళిపోయినాయి, నీకన్నా ముందు వెళ్ళిపోయినాయి. అది నీకు తీర్పునిస్తుంది. కాబట్టి ఇక్కడ చేసే దానాలు, ధర్మాలు, సేవకి, దిక్కులేని వాళ్ళకి, విధవరాండ్లకు, చూసారా, రక్త సంబంధులకు నువ్వు చేసేంటి ఈ క్రియలన్నీ కూడా ముందుగా వెళ్ళిపోయి ఉంటుంది ఆడ.
దాని వలన అప్పుడు నీవు పిలువగా ఆడ బుక్కులో పోయి చేరిపోతే బుక్కులో పేరున్నదో చూసా అప్పుడు నీ క్రియలు బాగున్నాయని ఆడ తెలిసిపోయింది. అప్పుడు నీకు ఇప్పుడు నీ క్రియలు నీ ముందే పోయేది కాదు, నీ వెనక కూడా వస్తాయి. ఆ ప్రకటన గ్రంథంలో ముందు పోయినట్టుగాను ఆ ప్రకటన గ్రంథంలో వెంట పోయినట్టుగాను వ్రాయబడి ఉంది. నీకు వెంట వచ్చును వెంట పోయింది అనేది నీకు కనిపించింది కానీ బుక్లో రాసింది నీకు కనిపించలే. ఇప్పుడు నీ ముందు నీ వెనక నీ క్రియలు వెళ్ళిపోతుంటాయి. నీకు ముందుగాను నీ వెనకను ఉంటుంది. దేవుడు నీకు ముందుగా వెనక ఉండి నీకు సహాయం చేయడానికి ఆయన చూస్తుంటాడు. నీ క్రియలు ఆడికి వెళ్ళిపోయిన తర్వాత నీ క్రియలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నిన్నేం చేస్తాడంట? నీ క్రియలు ముందు పోవాలి. దేవుని సహాయం నీకు కావాలంటే నీ లిస్టు ముందు వెళ్ళిపోవాలి అక్కడికి. ఇప్పుడు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలంటే వాళ్ళని గురించిన విషయాల ముందు వెళ్ళిపోయి ఉండాలి. ఆడ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ చూసి టికెట్ ఇస్తాం అంతే. అదేం పెద్ద విచిత్రమే లేదు, మర్మమేం కాదు. నువ్వు కూడా నీ బిడ్డలను చూస్తుంటావు, మంచివాళ్ళ చెడ్డవాళ్ళ చూస్తావు. మంచివాళ్ళు అయితే సరే అంటావు, లేదంటే లేదు. లేదు లేదు మమ్మీ నేను ఇప్పుడు చేస్తానంటే మళ్ళీ చేయి చూద్దాం అంట. అలాగున నీ నీతి క్రియలు నీ ముందు ఏమవ్వాలి? నీ క్రియలు దేవుని సన్నిధిలో చేరాలి. అందుకోసం చెప్తున్నాడు, అలాగూ చేసిన యెడల వాక్యానుసారమైన క్రియలు ముందు వెళ్ళాలి. హల్లెలూయా. చూస్తూ ఉంటాడు, సంఘంలో ఉంటారు, దేవునిలో జీవిస్తుంటారు, కానీ వాళ్ళ క్రియలు వాక్యానుసారముగా ఉంటాయి. యెషయా గ్రంథం ఇద్దరిని చూపిస్తా, అంటే 2 రకాల వాళ్ళని చూపిస్తాను. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేమందరము అపవిత్రులమై మైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. చాలు. వీళ్ళ క్రియలు ఎటువంటిదంట? గలీజు గలీజు. గుడ్డలంటే చెప్పండి. రాత్రి చెప్పినా ఇప్పటికే తెల్ల మర్చిపోయినారు ఇదేట చేసి. రాత్రి 3 గుడ్డలు చెప్పిన. ఎన్ని గుడ్ల? ఇప్పటికి తెల్లి ఆ గుడ్డలు ఏందా, ఇప్పుడు ఏందో మళ్ళీ తెల్లకంతా మురికి గుడ్డలు అంటున్నది. ఇట్లా ఉంటే పిలిపోయి ఎప్పుడు ఉండే 4 గంటలు రాలిపోయినా కూడా పాస్టర్ అవుతాడో లేదో నాకు అర్థం కావడం. హల్లెలూయా. ఏమయ్యా లూసిఫరు ఏడకు పోయినావు అంటే ఇట్ట తిరిగేసి వచ్చినాను అన్నాడంట. అట్ట మనం ఇట్ట మన మనసును తిప్పితే వాక్యం రాదు. విశ్వాసమందు నిలకడగా ఉండి అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు చెప్పండి, ఏం గుడ్లా? పాలిస్టర్ గుడ్లా, లేకపోతే కాటన్ గుడ్డలా, ఖద్దరు గుడ్డలా? ఏమిటే గుడ్డలు? హల్లెలూయా. చెప్తాను చూడు. గుడ్డలో 61వ యెషయా గ్రంథంలో మనం చూద్దాం. రాత్రి చదువుకున్న వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. హల్లెలూయా. ఏం వస్త్రాలు? ఉల్లాస వస్త్రం. ఇంకొకటి చదువు.
దుఃఖించు దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, ఆనందమైన జీవిత విధానానికి సాదృశ్యం ఆ వస్త్రాలు. భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రాలు. హల్లెలూయా. పూదండలు, ఆనంద తైలాలు, స్తుతి వస్త్రాలు, తర్వాత ఉల్లాస వస్త్రాలు. ఇంకొక వస్త్రం ఉంది. ఏం వస్త్రమా? 5:5 చెప్పాడు మొదటి పేతురు పత్రికలో, దీన వస్త్రమును మనస్సు కట్టుకొనుడి. దీన మనస్సు అనే వస్త్రములో ధరించుకొనిడి అన్నాడు. హల్లెలూయా. అయితే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె అయినాయి. గుడ్డలంటే ఏంది? నేను అరిసేసి చెప్పేదా? బట్టలు అంటే 24 hours ఒంటి మీద ఉండేటివి. అప్పుడు వీళ్ళ నీతి క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయంట? జీవితం అంతా మురికి గుడ్డల్లాగా అతుక్కొనే ఉన్నాయంట. అతుక్కొని బట్టలు అంటే అంటు పెట్టుకొని ఉండేటి దానికి సాదృశ్యం. వాళ్ళకేమన్నాడు? ఆయన ఎందుకు వచ్చాడు? స్తుతి వస్త్రం ఇవ్వడానికి వచ్చాడు. అంటే 24 hours దేవుని స్తుతించే అనుభవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మురికి గుడ్డలు అంటుకు పెట్టుకొని ఉంటారు. మనకు ఉండవలసింది మురికి గుడ్డలు కాదు, స్తుతి వస్త్రాలు. మన యొక్క నీతి క్రియలు మురికి గుడ్డల వలె అయింది అన్నాడు అక్కడ. అప్పుడు మన నీతి క్రియలు ఎలా ఉండాలంట? స్తుతి వస్త్రం అలా ఉండాలి, స్తుతించే అనుభవంలో ఉండాలి. ఎనీ టైం దేవుని స్తుతించే వ్యక్తులుగా. ఇదే నీతి క్రియలు ఎలా ఉండాలి తెలిసిన? ప్రశస్తమైన నేర బట్టల వలె ఉండాలి. హల్లెలూయా. 19:9 ప్రకటన గ్రంథంలో చూడండి. ఇది పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు అక్కడ. అతడు చెప్పాను. ఎనిమిదంట. మరియు హల్లెలూయా. నీతి క్రియలు, వీళ్ళ నీతి క్రియలు ప్రశస్తమైన నార బట్టలకు సాదృశ్యంగా ఉన్నాయి. వాళ్ళ నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఇవి ముందే వెళ్ళిపోయినాయి ఆడికి. అయితే నీ నీతి నీ ముందర నడుచు. నువ్వు చేసిన క్రియలు, నువ్వు చెడ్డవైనను సరే మంచివైనను సరే క్రీస్తు న్యాయపీఠం మీదకి వెళ్ళిపోతాం. చెడ్డవైతే క్రియల గ్రంథం, మంచివైతే జీవ గ్రంథంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, అది ప్రతి క్రైస్తవుడికి. ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళకి ఇమీడియట్గా చూస్తారు, ప్రభువా నాకు అది ప్రభు అంటే, అవునా సరే ఏం చేసినాడు చూద్దాం. చూస్తే లేదనుక నీ పేరు పోయి. ఒక ఆయన అంటున్నాడు, అలసిపోయిన భారభరితమైన హృదయంతో. ఏదో ఎవరికి అర్థమవుతుందో ఈ బైబిలు. ఎవరికి అర్థమవుతుంది? ఎవరు పోతారో దేవుని రాజ్యం. హల్లెలూయా. ఎవరు పోతారో పోరో.
ఏందో కలిసిపోయింది హృదయం. హల్లెలూయా. అంచేత ప్రియులారా, దేవుని వాక్యం మనతో చెప్పబడుతుంటే మాటలు చూస్తుంటున్నాము. నీతి క్రియలు మురికి గుడ్డలైపోకూడదు. నీతి క్రియలు ప్రశస్త వస్త్రాల్లాగా ఉన్నాయి. మనం ఎప్పుడు, అందుకే ప్రభు అన్నాడు, మీరు తెల్లని వస్త్రములు ధరించుకోండి. ఎందుకు? తెల్లని వస్త్రాలు ధరించుకునే వ్యక్తికి మురికి అనేది కనిపించేస్తుంది. రవ్వంత మురికి ఉన్నా కూడా మాసిపోయిందని వస్తుంది. కలర్ బట్టలు వేసుకున్నాం అనుకో, మురికి అంత మాత్రం కనిపించదు. కొంతమందికి వైట్ డ్రెస్ అంటే నచ్చదు, ఎందుకంటే మురికి అయిపోతుంది. ఇది గమనించవలసిన వారం అంటాం. వాక్యానుసారమైన క్రియలు నీలో ఉంటే తప్పకుండా నీ నీతి క్రియలు దేవుని దగ్గరికి వెళ్తాయి. కాబట్టి నీ నీతి నీ ముందర నడుస్తుంది. దేనికి ఇలా వెళ్ళాలి అంటే, నీవు పిలువగా ఆయన నీకు ఉత్తరం ఇవ్వాలి. నువ్వు అడిగినావు కదా, నాకు అది ఇవ్వు ప్రభా, ఇది చేయి ప్రభా అని ప్రార్థన విన్నపాలు ఉంచావు కదా. ఈ విన్నపాలు నెరవేర్చడానికి ప్రభు నీ వైపు, నీ మాట, నీ యొక్క విన్నపాల వైపు చూస్తున్నప్పుడు నీ యొక్క ప్రవర్తనను కూడా చూస్తాడు ఆయన. నీకు అర్హత ఉందా లేదా అనేది కూడా చూస్తాడు ఆయన. అప్పుడు నీ క్రియలు నీ ముందు పోతుంది. క్రియలను బట్టి నీకు ఏం చేస్తాడు? క్రియలంటే ఏదో లోక సంబంధమైన క్రియలు కాదు, వాక్యానుసారమైన క్రియలు. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఆయన అదే కదా అడుగుతున్నాడు యెషయా 58లో. అందుచేత ఏం చేయాలి? నీ నీతి క్రియలను చక్కపరచు. ఇదిగో 58వ అధ్యాయము 2వ వచనం చూడండి. 58:2 తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది నీతి అంటే? వాక్యానుసారమైన ప్రవర్తన చేసినట్టు. వాక్యానుసారమైన ప్రవర్తన చేసినట్టుగా నటిస్తారంట. అంటే నువ్వు నడుచుకున్నావా? నువ్వు ఏం వాక్య ప్రకారం నడుచుకున్నావా? నీ స్వనీతిని నమ్ముకొని నడుచుకున్నావు. అది తప్పు పట్టేస్తుంది. ఇక్కడ నీతిని అనుసరించువారైనట్టు వెళ్ళారంట వాళ్ళు. ఇక్కడ నీ నీతి నీ ముందర నడుస్తుంది అన్నాడు. ఇక్కడ దేవుని నీతి, ఇక్కడ నీ నీతి కదా. దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అంటే ఇక్కడ దేవుని వాక్యానుసారమైన నడవడిక. ఇక్కడ నీ నీతిని అంటే నీకు ఇష్టంగా నడుచుకున్నవన్నీ కూడా అక్కడ ముందుకు వస్తాయి. ఇది ప్రశస్తమైన వస్త్రాలకు సాదృశ్యం, ఇది మురికి వస్త్రాలకు సాదృశ్యం. ఇది మంచి క్రియలకు సాదృశ్యం, ఇది చెడ్డ క్రియలకు సాదృశ్యం. అంచేత ప్రభువు చెప్తున్నాడు, నీ నీతి నీ ముందర నడుచు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ నీతి మంచివిగా ఉన్నాయనుకో, నీ ముందర నడుస్తాయి. నీ నీతి చెడ్డగా ఉండిందనుకో, ప్రార్థన తీసివేయబడుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నావు అంటే, ఇదిగో పైన చేశాడు, పైన 7-8 వచనాలు చెప్పాడు. నువ్వు ఆకలి కొన్ని వాళ్ళకి అన్నం పెట్టినావు, తప్పుకొని వాళ్ళకి నీ దాహం ఇచ్చినావు, వస్త్రహీనులకు వస్త్రాలు ఇచ్చినావు,
చెరసాల్లో ఉన్న వాళ్ళని, రోగులను పరామర్శించావు, దిక్కుమాలిన వాళ్ళని ఇంట్లో చేర్చినావు. అందుచేత ఏమన్నాడో తెలిసిన మత్తయి సువార్త 25 నీతిమంతులను చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, భూలోకము సృష్టించబడిన మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడిన తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పైన చెప్పబడిన వాటిని చేసిన వారలారా, నీ నీతి నీ ముందర నడుస్తుంది. నేను చూస్తున్నాను, నీకన్నా ముందుగా నీ క్రియలు నాకు కనిపించేస్తాయి. కాబట్టి నువ్వు ఏమి అడిగినా నీకు నేను ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అక్కడ 2వ వచనంలో వాళ్ళు దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అన్నాడు. అంటే నటనా జీవితం. అక్కడ నటిస్తున్నారు, క్రియలే. అది కూడా నటిస్తున్నారు, ఇది కూడా క్రియలే, కానీ చేసి పెట్టారు. ఇది ఆయన దృష్టి ఉంచినాడు, ఇది కూడా దృష్టి ఉంచడానికి అవి ముందు పోయినాయి. ఇక్కడ బహు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీతిని అనుసరించాలి, దేవుని నీతిని అనుసరించాలి. ఏది దేవుని నీతి తెలిసినా కీడు చేయటం మాని మేలు చేయడం నేర్చుకో. కీడు చేయటం మాని మేలు చేయడం ఎవరికి? కీడు చేయటం మాని మేలు చేయడం. 2 చెప్తాను. అందులో ఒకటి అందరికి అర్థమైంది చెప్తా. సాటి ఇబ్బందులలో ఉన్నవారికి కీడు చేయకూడదు, మేలు చేయాలి. హల్లెలూయా. 2వది నీ ఆత్మకు కీడు చేయకూడదు, మేలు చేయాలి. పక్క వాళ్ళకు చేస్తే నీకు చేసుకున్నట్టు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన సంఘమును ప్రేమించువాడు వర్ధిల్లుతాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు నిన్ను ప్రేమించుకున్నట్టు లెక్క. నీ సంఘం బాగుండాలి అంటే నువ్వు బాగున్నట్టే లెక్క. నువ్వు మేలు చేస్తున్నావంటే నువ్వు బాగుంటావని లెక్క. ఇప్పుడు ఎవరికి మేలు చేసుకున్నావో, ఎవరికో చేసినట్టు నువ్వు అనుకుంటావు, కానీ నీకు నీవే చేసుకుంటున్నావు అనేది నీకు అర్థం కావాలి. నువ్వు పుణ్యం చేసినావనుకో నీకు మేలు, నువ్వు కీడు చేసినావనుకే నీకు కీడు. నువ్వు మేలు చేస్తే నీకు మేలు, నువ్వు కీడు చేస్తే నీకు కీడు. నువ్వు మేలు చేస్తే వాడు బ్రతుకుతాడు, నువ్వు కీడు చేస్తే వాడు చనిపోతాడు. అవన్నీ నీ మీదకే వస్తాయి. హల్లెలూయా. యేసయ్య మనల్ని అందరినీ బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. చనిపోయిన ఆయన మొదటగా లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నట్టే, నువ్వు వాళ్ళకి కాదు వీళ్ళకి కాదు, గుడ్డివారికి కుంటివారికి ఏం చేయాలంట, అంగహీనులను పిలువుము విందు చేయనప్పుడు. వారికి నువ్వు అట్లా విందు చేస్తే ఎప్పుడంట నీకెప్పుడు మేలు కలుగుతుందే? నీవు ధన్యుడవు, నీతిమంతుల పునరుద్ధానములో నీకు మేలు కలుగుతుంది. ఇప్పుడు నీకే కదా మేలు జరిగింది. నీకు మేలు చేసుకునే పనికి నువ్వు తెలుసుకోకుండా ఉన్నట్టే ఇంకేం చర్చికి వెళ్ళేది? కానీ నీకు కీడు చేయడం మానుకొని నీకు మేలు చేసే పని అంటే ఇది. ఒకరికి మేలు చేయడం అంటే నీకు మేలు చేసుకోవడం, ఒకరికి కీడు చేయడం అంటే నీకు కీడు చేసుకోవడమే. ఇది దేవుని వాక్యపు వివరణ. అందుచేత ఏమంటున్నట్టే, నీ క్రియలు నీ వెంట పోతాయి, నీ ముందర నడుస్తాయి. నీ నీతి నీ ముందర నడుచును. హల్లెలూయా. ఇప్పుడు నీ నీతి క్రియలు ముందు పోయినాయి అనుకో,
ఇంకొక లాభం చూడు, ఇంకొక లాభం చెప్తా, చదవండి. నీ నీతి, చదవాలి, నీ నీతి నీ ముందర నడుచును, మహిమ, హల్లెలూయా. నీ నీతి నీ ముందర పోతే వెంటనే దేవుడు రెస్పాండ్ అవుతాడు, వెంటనే స్పందిస్తాడు దేవుడు నీకు. అర్థమవుతుందా? ప్రసంగాలు చేసినట్టు చేయలే, ఇక్కడ మాట్లాడినట్టుగా చెప్తున్నాను, అర్థం అవ్వాలి నీకు, అంతే. నీతి క్రియలు అంటే నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారమైన క్రియలు చేసి నువ్వు జీవించి ప్రార్థన చేస్తావో వెంటనే ప్రభు నీకు స్పందిస్తాడు. చెప్పు అంటాడు. అదే చెప్తున్నాడు ఆడ. ఏమని? అప్పుడు నీవు పిలువుగా నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. ఇప్పుడు నీ నీతి నీ ముందర నడిచిపోయిందనుకో, వెంటనే దేవుడు నీ వ్యక్తిగతమైన జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబపరమైన జీవితానికి, నీ భౌతికపరమైన టోటల్ నీకు సంబంధించిన వాటికన్నిటికీ వెంటనే ఆయన చుట్టూ కంచి వేసేస్తాడు. నిన్ను, నీ జీవితాన్ని, నీ ప్రార్థన అవస్థలో టేకప్ చేసేసి ఆయన ఏం చేస్తున్నాడంటే నీ సైన్యపు వెనుకటి భాగంలో కావలి కాస్తాడు. నిన్ను తన భద్రతలోకి తీసుకుంటాడు, నిన్ను తన స్వాధీనంలోకి తీసుకుంటాడు. నీ A to Z ఆయన భరించడానికి, ఆయన భద్రపరచడానికి నీ మీద శ్రద్ధ చూపుతాడు అంటున్నాడు. ఎక్కడంట? సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. హల్లెలూయా. సైన్యపు వెనకటి భాగమేనా, ముందటి భాగాన్ని కూడా కావలి ఉంచుతాడు ఆయన. యెషయా 52:12. ఆ 82 కాదు, 52:12 చదవాలి. త్వరపడి బయలుదేరరు, వెళ్ళరు, యెహోవా నీ ముందర నడుచును. దేవుడు వెనకటి భాగమును కావలి కాయలను ముందు నడుస్తాడు, వెనకుంటాడు. మీరు పారిపోరు, మీరు భయపడరు, దేనికి భయపడరు, యుద్ధానికి కూడా భయపడరు, శోధనకు భయపడరు, సమస్యలకు భయపడరు, శత్రువుకు భయపడరు, అవమానానికి భయపడరు. దేవుడు మీకు కావలి ఉంటాడు. నీ ముందుంటాడు, నీ వెనకుంటాడు, నీకు కావలి ఉంటాడు. దేని మీద ఆధారపడింది ఇదంతా? నీకు భద్రత, ప్రొటెక్షన్ నీకు రావాలంటే, దేవుని సహాయం నీ కుటుంబమునకు రావాలంటే, సైన్యపు వెనకటి భాగం అంటే నీ కుటుంబముని అర్థం, నీ సంఘముని అర్థం, నీ దేశానికి యుద్ధానికి వెళ్ళే సైన్యముని అర్థం. ఏ రూపంలోనే తీసుకోవచ్చు. దేవుడికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేది, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం? దేవుడు ఏమైనా మాకేమైనా సహాయం చేస్తున్నా అంటే, ఏమి చేసినావు? ఒట్టి ప్రార్థనే చేసినావు. నీ దగ్గర ప్రార్థన పొందుకునే అర్హత నీ దగ్గర లేదే. ఆయన వాక్కిస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, ఒడంబడిక చేస్తున్నాడు. ఆయన నీ సైన్యపు వెనకటి భాగమును కావలి ఉంటానంటున్నాడు. హల్లెలూయా. సత్యరాజు పాట పాడుతుంటాడు. ఏం పాట? పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై, ఆవరించినావే, ఆదరించినావే. పగలు అంటే ముందు, రాత్రి అంటే వెనక. కన్నీరు తుడిచి నన్ను ముద్దాడితివే, యేసయ్యా 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 యేసయ్యా
హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమై నీ కృపను. అలాగున సంఖ్యాకాండము 9వ అధ్యాయములో 16వ వచనంలో చూడండి, ఇశ్రాయేలీయులకి ఏం చేశాడు? జరిగెను, కమ్మెను. హల్లెలూయా. మేఘాలు కనిపిస్తాయి రాత్రిలా. ఎప్పుడు కనిపిస్తుంది మేఘం? పగలు. రాత్రిలో అగ్నిగా మారిపోయింది, పగల్లో మేఘంగా మారిపోయింది. అంటే పగలంటే ముందర భాగం, రాత్రి అంటే వెనకటి భాగం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, వీళ్ళు ముందు పోయేటప్పుడు వీళ్ళకి వెలుతురు, వీళ్ళ వెనకల వాళ్ళు ఉండారు. ఎవరోళ్ళు? శత్రువులు. ఎవరు ఆ శత్రువులా? వాళ్ళకి అది ఏమైంది? ఎవరికా? వాళ్ళకి మేఘస్తాం. వాళ్ళకి చీకటి, వాళ్ళకి రాత్రి, వీళ్ళకి పగుల్లాగా ఉన్నది. కాబట్టి వీళ్ళు నడిచిపోయినారు, వాళ్ళు అక్కడనే నిలిచిపోయినారు. అవునా కాదా? మరి దైవ కార్యాలను ధ్యానించడం అంటే ఎట్టా? అదేదో చదివేసి కథలాగా చదివేసి దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయేదా? మన జీవితంలోకి అట్లా చేయడా? మన జీవితంలో అలా చేస్తాడా? నీ నీతి నీ ముందర నడిస్తే ఏంటి? ఆయన నీ సైన్యపు వెనుకటి భాగంలోకి వచ్చి నిలబడతాడంట. అంటే ఆయన నీ ముందర కూడా ఉంటాడాయన. నీ సైన్యం, నీ ఇంటికి ఆయన కాపుదల ఉంటాడు. ఎవరు ఏం చేయలేరు. వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోయినారు. ఎవరినే? ఇశ్రాయేలీయుల్ని. ఎందుకంటే మేఘం ముందుండాది, ఎండ దెబ్బ తగలకుండా వాళ్ళని కాపాడాడు. ఎండ దెబ్బ కూడా తగలకూడదు, ఇంకా శత్రువులు ఆడు వచ్చేది వీళ్ళ మీదకి. ఆ యొక్క ప్రకృతినే ఏం చేశాడంటే చల్లగా మార్చేసి హ్యాపీగా నడుచుకొని పోతుంది. అప్పుడప్పుడు కొండ చుట్టూ పోతుంటారు, దాన్ని చూస్తుంటే ఇశ్రాయేల్ నడిచిపోయినట్టు ఉంటుంది. ఆ నుంచి చూసి కాపీ ఇదంతా. వాళ్ళు మందసం ఎత్తుకొని పోయేవాళ్ళు, వీళ్ళు ఇది ఎత్తుకొని పోయేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు వీళ్ళు పోతారు. ఎవరోళ్ళ? మందసాన్ని ఎత్తుకొని పోయేవాళ్ళు. ఎవరా? క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు మొదట లేస్తారు. ఇది కొండ చుట్టు కాదు, ఇది పరలోక చుట్టు. తరువాత బ్రతికి ఉండు మనము ఎదురు సేవ పోతాం, మనం ఎదుర్కొనడానికి పోతాం కదా. ఆయన్ని కలుసుకొని ఆయన నుంచి పరమ గుడికి వెళ్ళిపోతాం. ఇదంతా దీంట్లో సీసుకాపే జనాలు అంతా చేసేదంతా. అందుచేత ఏం చెప్పబడుతుంది? ఆయన నీ సైన్యపు వెనుకటి భాగములో ముందర ఆయన ఉంటాడు, భద్రం ఉంటాడు. దావీదు అన్నాడు 139:5లో, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నా మీద చేయి ఉంచి ఉన్నావు. ఇది నాకు ఇది అగోచరం, నాకు అందదు. హల్లెలూయా. చాలు. దేవుడు నీ వెనుక కావలిగా ఉంటాడు, నీకు భద్రంగా ఉంటాడు, ఎవరేం చేయలేరు. ఇష్టమైన ఉపవాసం ఇదియే కదా, నాకు ఇష్టమైన ఉపవాసం, అలాగూ నువ్వు చేసిన ఎడలా అని ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలును కాపాడువాడు కొనుక్కొని నిద్రపోడు.
ఎప్పుడు కూడా ఆ రోజుల్లో పాట పాడేవాళ్ళు, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ప్రార్థన, పాటలోనే ప్రార్థన. ఇప్పుడు అంత స్తుతించడమే నేర్చుకుంటున్నారు. ఆయన చేసిన కార్యాలను కూడా గుర్తుంచుకోవాలి. సామాన్యమైన భాషలో కూడా పాటలను అలవాటు చేసుకోవాలి, ప్రజలకు అర్థం అవ్వడానికి, నీకు మెప్పు కలిగించుకోవడానికి కాదు. ప్రజలు అర్థమయ్యి దానిని ఏం చేసుకోవాలట, కీర్తించాలి. స్తుతి వస్త్రంలా దాన్ని ఎప్పుడు వాడుకోవాలి. ఇప్పుడు కనిపించేది లేదు. ఇప్పుడు చాలా తక్కువైపోయారు. ప్రజలకు అర్థమయ్యే భాషా పదాలతో పాటలు పాడేవాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు అంతా బాగా మ్యూజిక్లకి బాగా వాయిద్యాలకు ఆసక్తి కలిగి ఆకర్షితమైన వ్యక్తులకే అది పనికొస్తున్నది. కానీ సామాన్యమైన వ్యక్తులకు పదజాలాలు ఉచ్చరించేదానికి కష్టతరమైన పోతున్నాయి. ఇంకొక విషయం తెలిసిన, అసలు ఆ పదాలు కూడా అర్థం కావు. చాలా లోతైనటి పదాలు, కఠినమైన పదాలు అవి. ఆ పదాలు సామాన్యమైన వ్యక్తులకు అర్థం కావడం లేదు. ఏదో అందరూ పాడుతున్నారని వీళ్ళు కూడా పాడుతుంటారు. అంచేత ఇశ్రాయేలులకు ఆయన కావలి ఉన్నాడు, దావీదుకి కావలి ఉన్నాడు, నీకు నాకు కావలి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో నీ నీతి నీ ముందర పోవాలి ఆయన దగ్గర, అప్పుడు వెంటనే ఆయన నీకు కావలి ఉంటాడు. ఇలాంటివన్నీ జరుగుతాయి. 9వ వచనం చూద్దాం, ముగిద్దాం. అప్పుడు పిలువగా ఉత్తరమిచ్చును, మొరపెట్టగా. హల్లెలూయా. నువ్వు అట్లా చేసి ప్రార్థన చెయ్యి, నేను ఉంటాను, నేను సహాయం చేస్తాను. నీకు ఇంకా ఏదన్నా కొదువై ఉంటే కూడా అడుగు, నేను ఇస్తాను. పిలవా. ఆ కీర్తన 91:15 అంటున్నాడు, అతడు నాకు మొర్రపెట్టు, నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఎందుకో అతడు నన్ను ప్రేమించాడు, నా నామమును ఎరిగినవాడు. నా నామమును ఎరిగినవాడు అంటే నా మాట, నా యొక్క వాక్యము నాకు సంబంధించినటువంటి వాటి అన్నిటినీ తెలుసుకున్నవాడు, నా మనసులో భావాలు తెలుసుకున్నవాడు. కాబట్టి నేను అతను ప్రార్థన చేసినప్పుడు నేను ఉత్తరం ఇస్తాను. యేసు ప్రభు ప్రార్థన చేసినారు చూడు, యోహాను 11:41-42. ఎంత పెద్ద ప్రార్థన చూడు. కనిపించలేదా? నీవు ఎల్లప్పుడూ 11 యోహాను 11:41-42 చెప్తున్నాడు ప్రభు. పైకెత్తి, తండ్రి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నేను ఎరుగుదును, కానీ హల్లెలూయా. 2 వచనాలు ఏంటి? 2 వచనాల ప్రార్థన. సొలొమోను దగ్గరకు పోయామే, 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం మొత్తం ప్రార్థన. అది కూడా విన్నాడు. నీ ప్రార్థన నేను విని ఉన్నా, నువ్వు కోరినట్టే చేస్తానన్నాడు. సుదీర్ఘమైన ప్రార్థన, ఇది సింపుల్ అయిన ప్రార్థన. చెప్పు. ఈయన ఆటోమేటిక్గా చెప్తాను, నువ్వు ఎల్లప్పుడూ నా ప్రార్థన వింటున్నావని నాకు తెలిసిన నేనాడు ఈయన ఫస్ట్లోనే. ఈయన ప్రార్థన ఎటువంటిది?
నాలో పాపమున్నదని మీరెవరు స్థాపిస్తారు? ఈయన ప్రశస్తమైన వస్త్రములు ధరించుకున్న నీతి న్యాయములు కలిగినట్టి ప్రభు. ఈయన ఎప్పుడూ ప్రార్థన చేయడానికి, ఈయన ప్రార్థన వినడానికి సరి అయినట్టి రీతిలో ఉన్నాడు. మానవుడుగా చూస్తున్నాం మనం. మానవ శరీరంతో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు వింటాడంట. లేకపోతే ఆ జనాలందరూ వినాలి, తెలుసుకోవాలని ఆ మాటలు పలుకుతున్నానని చెప్పేశాడు. సొలొమోను మోకాళ్ళుని గంటల గంటల సమయంలో ప్రార్థనలు చేసి దేవునికి అప్పగించి మందిర ప్రతిష్ఠ చేశాడు. ప్రభు అలాగ చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎప్పుడు చేశాడు తెలిసిన? అలా గంటల గంటల ప్రార్థన గెత్సేమనే తోటలో చేశాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేశాడు. అక్కడ సంపాదించుకున్నాడు దేవుని యొక్క మహిమ. ఇక్కడ సింపుల్గా ఉపయోగిస్తుంది. అది లోక కళ్యాణం కొరకు, లోక పాపుల ప్రాయశ్చిత్తం కొరకు చేయవలసిన ప్రార్థన. శిలువలో చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరు మన్నించు. అయిపోయింది. ఈయన క్రియలు, ఈయన నీతి జీవిత విధానం దేవునికి కనిపిస్తుంది. కాబట్టి ఆయన ప్రార్థన అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. యోహాను 17లో అదంతా ప్రార్థనే. అవన్నీ దేవుడు అంగీకరించాడు. ఏది ఏమైనప్పటికీ నీ ప్రార్థన దేవుడు వినడానికి, దేవుడు నీ సైన్యపు వెనుకటి భాగంలో ముందు భాగంలో కావలి ఉండడానికి నీ నీతి నీ ముందర నడవాలి. నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది. శీఘ్రముగా నీకు స్వస్థత వస్తుంది. 6, 7, 8 వచనాలు ప్రకారం జీవించి ప్రార్థనా జీవితాన్ని కొనసాగించే ఏ ప్రార్థనా పరుడికైనా దేవుడిచ్చేది ఒకటే, నీ ప్రార్థన నేను వింటా. ఇలా వాక్యాలతో మనల్ని మనము సరి చేసుకుంటూ మంచి ఉపవాస ప్రార్థనలు చేయగలిగినట్లయితే మనకు దేవుడు ఎప్పుడు కావలి ఉంటాడు, సహాయం చేస్తాడు. భయపడవలసిన అవసరం లేదు. ఆయన ఉన్నాడు మనతో. హల్లెలూయా. ఆయన ఉన్నాడు కాబట్టి దేనికి భయపడాల్సింది? మీరు పారిపోరు అన్నాడా? 52 మళ్ళీ చదువుదాం, చదివేసి ముగిచ్చేద్దాం. 52:12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. మీరు దేనికి భయపడరు, పారిపోరు, పారిపోయే రీతిగా ఉండరు. ఎందుకంటే మీ సైన్యపు నీ ముందర నడుస్తాడు. వెనకటి భాగములో కావలి ఉంచుతాడు. నువ్వు భయపడవు, పారిపోవు, అధైర్యపడవు, దిగులు పడవు, చింతించవు, వేదన పడవు, జడియవు, జంకవు. నీకు దేవుడు ఉన్నాడు. అలా జీవితాన్ని కట్టుకొని మంచి ఉపవాస ప్రార్థనలతో ముందుకు సాగడం అనేది దేవుని యొక్క ఉద్దేశమే. అలా చేద్దాం. అలా దీవెనలతో ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.